మీరెప్పుడైనా కిటికీలోంచి బయటకు చూసినప్పుడు ఆ పారదర్శకమైన అద్దం ఎలా తయారైందో ఆలోచించారా? ఇంత సాధారణమైన వస్తువు పుట్టుక వెనుక ఎంతో అద్భుతమైన ప్రయాణం ఉంది. మనం రోజు చూసే ఈ అద్దం గాల్లో ఎగిరే ఒక చిన్న ఇసుక రేణుతో మొదలవుతుంది. సముద్ర తీరాల్లో కనిపించే ఇసుక లేదా నదుల అడుగున శతాబ్దాలుగా పేరుకుపోయిన ఇసుకే దీనికి ఆధారం. కానీ గాజు తయారు చేయడానికి వాడే ఇసుక చాలా ప్రత్యేకమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 1,00,000 టన్నుల కంటే ఎక్కువ గాజును తయారు చేస్తారు. కేవలం బ్రెజిల్ దేశంలోనే ప్రతి సంవత్సరం సుమారుగా 15 లక్షల టన్నుల గాజు ఉత్పత్తి అవుతుంది. దీన్ని బట్టి ఆధునిక జీవితంలో గాజు ప్రాముఖ్యత ఎంతుందో మీకు అర్థమవుతుంది. భవనాలు, వాహనాలు, అద్దాలు, సమాచార సాధనాలు, అలాగే సౌర పలకల వరకు ప్రతి చోట దీని అవసరం చాలా ఎక్కువ. ఇంత భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి ప్రతిరోజు ఎన్నో టన్నుల ఇసుకను ఎంతో జాగ్రత్తగా సిద్ధం చేస్తారు. గాజు తయారీకి వాడే ఇసుకలో సిలికాన్ అనే పదార్థం చాలా ఎక్కువగా ఉండాలి. నదీ తీరాలు, ఇసుక గుట్టలు, అలాగే కొన్ని ప్రత్యేకమైన శిలల నుంచి ఈ ఇసుకను సేకరిస్తారు. తవ్వకాల తర్వాత ఈ ఇసుకను శుభ్రంగా కడిగి వడకడతారు. అందులోంచి చెత్తను మొత్తం తొలగించి అన్ని రేణువులు ఒకేలా ఉండేలా జాగ్రత్త పడతారు. ఇసుక రేణువులు ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత నాణ్యమైన గాజు తయారవుతుంది. అయితే కేవలం ఇసుకతోనే అద్దం తయారు చేయడం సాధ్యం కాదు. ఈ ప్రక్రియను సులభం చేయడానికి ఇసుకకు మరికొన్ని పదార్థాలు కలుపుతారు. సోడియం కార్బోనేట్ అనే రసాయనం ఇసుక త్వరగా కరిగేలా చేస్తుంది. అలాగే ఉష్ణోగ్రతను మరియు ఒత్తిడిని తట్టుకునే బలాన్ని ఇవ్వడానికి సున్నపు రాయిని కూడా కలుపుతారు. ముందుగా వాడి పడేసిన పాత గాజు ముక్కలను కూడా ఈ మిశ్రమంలో వేస్తారు. ఎందుకంటే అవి త్వరగా కలిసిపోయి చాలా ఇంధనాన్ని ఆదా చేస్తాయి. ఇలా అన్నిటినీ కలిపి తయారు చేసిన పొడి మిశ్రమంతోనే గాజు తయారీ ప్రయాణం మొదలవుతుందన్నమాట. ఇక్కడే ఇసుక తన పాత రూపాన్ని వదిలి పూర్తిగా కొత్తగా మారుతుంది. ఈ ప్రక్రియ కోసం భారీ కొలుములు ఉపయోగిస్తారు. ఇవి ఏకదాటిగా 10 నుంచి 15 సంవత్సరాల పాటు ఆగకుండా మండుతూ ఉంటాయి. వీటి లోపల ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతూ 15 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటుంది. ఈ విపరీతమైన వేడిలో ఆ మిశ్రమం మెల్లగా కరుగుతూ ప్రకాశవంతమైన ద్రవంగా మారుతుంది. ఈ సమయంలో లోపల ఉన్న వాయువులు బయటకు వెళ్ళిపోతాయి. పనికిరాని మలినాలు పైకి తేల్తాయి. ఈ ద్రవం నిరంతరం కదులుతూ ఉండడం వల్ల అది అంతటా ఒకేలాంటి లక్షణాలను పొందుతుందన్నమాట. సరిగ్గా ఈ క్షణంలోనే ఇసుక తన ఉనికిని కోల్పోతుంది. ఇది ఇకపై సాధారణ ఇసుక కాదు, మరింత స్వచ్ఛమైన మరియు ఉపయోగకరమైన రూపంలోకి మారుతుంది. ఈ మార్పు ఎంత అందంగా, సూక్ష్మంగా ఉంటుందంటే దీన్ని చూస్తే ఎవరికైనా సరే ఒక గొప్ప అద్భుతంలా తోస్తుంది. కానీ ఈ కథ ఇక్కడితో ముగిసిపోదు. ఈ ద్రవం ఎవరి చేతులు తాకకుండా, తగలకుండా, ఏ యంత్రమూ రుద్దకుండానే దానంతటా అదే ఒక సున్నిత సమతలమైన రేకులా ఎలా మారుతుందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కొలిమి లోపల ద్రవరూపంలో ఉన్న గాజు పూర్తిగా ఒకేలా మారిన తర్వాత దాని ప్రయాణం మరో అద్భుతమైన మలుపు తీసుకుంటుంది. ఇక్కడే విజ్ఞానం మరియు నైపుణ్యం కలిసి ఒక వింతను సృష్టిస్తాయి. ప్రకాశవంతంగా మెరుస్తున్న ఆ వేడి ద్రవం నెమ్మదిగా కొలిమిలో నుంచి బయటకొస్తుంది. అప్పుడు అది తన రూపాన్ని మరింత స్పష్టంగా మార్చుకుని ఒక కొత్త ప్రదేశానికి చేరుకుంటుంది. ఈ దశలో అది చాలా వేడిగా ఉంటుంది. దాని లోపల ప్రతి కణం విపరీతమైన వేగంతో కదులుతూ ఉంటుంది. కొలిమి దాటిన తర్వాత ఈ ద్రవం ఒక ప్రత్యేకమైన గదిలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ద్రవ రూపంలో ఉన్న తరంగం ఒక ప్రశాంతమైన సరస్సులా పరుచుకుని ఉంటుంది. ఇక్కడ ఈ తరంగం అనేది ఒక సాధారణ లోహం కాదు. అద్దం తయారీలో అది చాలా కీలకమైన పునాదిగా మారుతుంది. గాజు ద్రవం ఈ తరంగం మీద పడగానే దాని ఉపరితలంపై మెల్లగా తేలడం మొదలవుతుంది. నీటి మీద నూనె ఎలా తేలుతుందో ఇక్కడ కూడా సరిగ్గా అలాగే జరుగుతుంది. ఈ రెండు ద్రవాల సాంద్రతలో ఉన్న వ్యత్యాసం వల్ల గాజు ద్రవం అందులో మునిగిపోకుండా ఒక చదునైన పొరలా విస్తరిస్తుంది. ఈ గదిలో ఉన్న వాతావరణాన్ని చాలా జాగ్రత్తగా నియంత్రిస్తారు. తద్వారా తగరం పాడవకుండా ఉంటుంది. లోపల నత్రజని, ఉదజని లాంటి వాయువులు నింపుతారు. ఇవి ఉపరితలాన్ని స్థిరంగా మరియు స్వచ్ఛంగా మారుస్తాయి. ఈ ప్రశాంతమైన వాతావరణంలో కరిగిన గాజు మెల్లగా ఒక చదునైన దుప్పట్లా పరుచుకుంటుంది. దీని మందం అన్ని వైపులా దాదాపుగా ఒకేలా ఉంటుంది. ఈ మార్పు ఒక కళాకారుడు గీసిన గీతలాగా ఎంతో ఖచ్చితంగా మరియు సమతుల్యంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ తగరం మీద తేలుతున్న గాజు క్రమంగా చల్లబడ్డం ప్రారంభిస్తుంది. అంచుల వద్ద ఉండే నియంత్రణ యంత్రాలు దాని మందం మరియు వెడల్పును నిర్ణయిస్తాయి. ఈ విధంగా గాజు పరిశ్రమలో ఒక గొప్ప విప్లవాన్ని తీసుకురావచ్చు. దీనివల్ల తయారైన గాజులో ఎక్కడా ఎలాంటి అలలు లేదా అసమానతలు కనిపించవు. ఈ అద్భుతమైన విధానం వల్ల ప్రపంచానికి తొలిసారిగా పూర్తిగా చదునైన, పారదర్శకమైన మరియు మెరిసే గాజు దొరుకుతుంది. ఈ గాజు రేకు తగినంత చల్లబడి తగరం పొర మీద నుంచి దానంతటా అదే విడిపోయినప్పుడు దాన్ని తదుపరి దశకు పంపుతారు. ఇప్పుడు ఈ గాజు తన ఆకారాన్ని నిలుపుకునేంత వరకు చల్లబడినా మనం రోజూ వాడే స్థిరత్వం దానికి ఇంకా రాలేదు. సొరంగం లాంటి గదిలోకి పంపుతారు. అందుకే ఉష్ణోగ్రతను నియంత్రిత పద్ధతిలో తగ్గించడానికి ఈ గదిని ప్రత్యేకంగా నిర్మిస్తారు. చాలామంది ఈ ప్రక్రియను దమ్ చేయడం అని పిలుస్తారు, కానీ నిజానికి అది అత్యంత శాస్త్రీయమైన పద్ధతి. ఈ సొరంగంలో గాజు 600 డిగ్రీల సెల్సియస్ నుంచి నెమ్మదిగా చల్లబడుతూ సాధారణ ఉష్ణోగ్రతకు చేరుతుంది.
ఇలా ఉష్ణోగ్రతను క్రమంగా తగ్గించడం వల్ల గాజు లోపల ఏర్పడే ఒత్తిడి తొలగిపోయి దానికి బలం వస్తుంది. ఈ దశను చాలా జాగ్రత్తగా చేయకపోతే గాజు పగిలిపోవచ్చు లేదా వాడుతున్నప్పుడు దానికి తగినంత గట్టిదనం రాకపోవచ్చు. ఈ సుదీర్ఘమైన ప్రయాణం పూర్తయిన తర్వాత గాజు రేకుల్ని యంత్రాల సాయంతో ఒక్కొక్కటిగా కత్తిరిస్తారు. కొన్నింటిని సాధారణ పరిమాణంలో, మరికొన్నిటిని ప్రత్యేక కొలతల్లో రకరకాలుగా కత్తిరిస్తారు. ఈ కత్తిరింపు ఎంత ఖచ్చితంగా ఉంటుందంటే ఒక చిన్న గీత పెట్టగానే ఆ భాగం సులభంగా కట్ అవుతుంది. ఇలా ఒక సాధారణ ఇసుక కరిగిపోయి విస్తరించి చల్లబడి సరైన ఆకారాన్ని పొందిన తర్వాత మనం చూసే గాజు రూపంలో మారుతుందన్నమాట. గాజు రేకులు ఖచ్చితమైన ఆకారంలో కత్తిరించినప్పటికీ వాటి ప్రయాణం అక్కడితో ఆగదు. మన ఇళ్ళు, భవనాలు, వాహనాలు మరియు ఎన్నో పరికరాలతో అవి ఇట్టే ఇమిడిపోయేలా రకరకాల ఆకృతుల్లో మారతాయి. ఇక అలా కత్తిరించిన తర్వాత ప్రతి రేకును చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఆధునిక గాజు కర్మాగారాల్లో ప్రత్యేక నియంత్రణ గదులుంటాయి. అక్కడి నుంచి ఉత్పత్తి ప్రక్రియ మొత్తాన్ని నిరంతరం గమనిస్తూ ఉంటారు. గాజు రంగు, దాని మందం, ఉష్ణోగ్రత స్థాయి, వేగం మరియు ప్రతి దశ నాణ్యతను బట్టి ఎంపిక చేస్తూ ఉంటారు. ఈ ప్రయాణంలో ఎక్కడైనా చిన్న లోపం ఉండిపోయినా, బొడగలు వచ్చినా లేదా ఉపరితలంపై చిన్న అలలుగా ఉన్నా కూడా ఆ అద్దాన్ని తీసి పక్కన పెట్టేస్తారు. ఇలా పునర్వినియోగం చేయడం ద్వారా ఆ గాజు ముక్కలు మళ్ళీ కొత్త గాజులా తయారవుతాయి. అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన గాజు రేకులకు చాలా జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి నిలువుగా పేరుస్తారు. రవాణా సమయంలో ఎలాంటి పగుళ్లు రాకుండా వాటిని జాగ్రత్తగా ఏర్పాటు చేస్తారు. అయితే ఈ కథ కేవలం పారిశ్రామిక గాజు గురించి మాత్రమే కాదు. చేతి వెచ్చదనం, నైపుణ్యం మరియు కష్టంతో పుట్టుకొచ్చే మరో రకమైన గాజు తయారీ కూడా ఈ ప్రపంచంలో సజీవంగా ఉంది. దీన్నే మనం హస్తకళాకారుల ప్రపంచం అని పిలుస్తాం. ఇక్కడ గాజు కేవలం ఒక వస్తువు మాత్రమే కాదు, అదొక అందమైన కళారూపం. ఈ విధానంలో కొలుములు చిన్నవిగా ఉన్నా వాటి వేడి మాత్రం అంతే ప్రభావవంతంగా ఉంటుంది. కళాకారులు పెద్ద చెంచాల్లాంటి లోహపు కడ్డీలతో కరిగిన గాజును బయటకు తీస్తారు. ఆ గాజు బయటకు రాగానే చల్లబడడం మొదలవుతుంది. అందుకే కళాకారులు చాలా వేగంగా పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక వస్తువుకు పలు రంగులు అవసరమైతే కరిగిన ఎర్రటి రంగును వెంటనే కరిగిన నీలం లేదా పసుపు రంగుతో కలుపుతారు. కళాకారులు తమ వేగవంతమైన, ఖచ్చితమైన మరియు అనుభవజ్ఞులైన చేతులతో దాన్ని కావాల్సిన ఆకృతిలోకి మారుస్తారు. కొన్నిసార్లు గిన్నెల రూపంలో, మరికొన్నిసార్లు అలంకరణ పాత్రలుగా, ఇంకొన్నిసార్లు చూసేవాళ్లని మంత్రముగ్ధుల్ని చేసే కళాకృతులుగా ఆ గాజు మారుతుంది. ఈ ప్రక్రియ 100% చేతులతోనే జరుగుతుంది. ఇందులో ఒక్క క్షణం పొరపాటు జరిగినా కష్టం వృధా, మళ్ళీ మొదటి నుంచి పనిచేయాలి. అందుకే గాజు కళను ఓర్పు మరియు నైపుణ్యాల అద్భుతమైన కలయికగా భావిస్తారు. భారీ యంత్రాలు ఉన్న పరిశ్రమలు, అలాగే హస్తకళలు అనే ఈ రెండు ప్రపంచాలు తమ సొంత పద్ధతుల్లో గాజుకు ప్రాణం పోస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.